నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గ రైతాంగానికి 5వ ప్రాణమైన రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నీటిపారుదల జరగకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వేసిన వరి నాట్లు దెబ్బతిన్నాయని ఆవేదన చెందుతున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రాజెక్టు నిర్వహణ సరిగా పట్టించుకోకపోవడంతో స్టాప్లో గేట్లు పనిచేయటం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు మోటార్ల సాయంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నప్పటికీ అవి చిట్ట చివరి ఆయకట్టుకు చేరటం లేదని, నీటి కోసం రైతులు కొట్లాకు దిగాల్సిన పరిస్థితి వస్తోందని చెబుతున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు రైతుల సమస్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం రాళ్లపాడు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గుడ్లూరు, లింగసముద్రం, వల్లేటివారిపాలెం, కొండాపురం ఈ 4 మండలాల్లో రైతులు ఈ సాగునీటి కోసంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి రాళ్లపాడు రిజర్వాయర్లో పుష్కలంగా నీరున్నాయని, ఈ నీటిని కుడి కాలంలో వచ్చిన సాంకేతిక సమస్య కారణంగానే ఈ తీవ్రమైన సమస్య వచ్చిందని చెప్తున్నారు. రాళ్లపాడు కుడి కాలువ పైన ఇప్పుడు మూడో మోటార్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3వ మోటార్ ఏర్పాటు చేసినా కూడా దాదాపు 160 నుంచి 180 క్యూసెక్ల మధ్య నీరు కుడి కాలువకి విడుదల చేసే పరిస్థితి ఉంది. ఆ కుడి కాలువలోకి నీరు ప్రవాహం ఎక్కువగా ఫోర్స్గా లేనందువల్ల చివరి వరకు నీరు రావడం కష్టం అవుతుందని చెప్పి వీరందరూ కూడా చెప్తున్నారు. దాదాపు ఎకరాకి ఒక 25,000 దాకా లాస్ వస్తుంది. రైతులు చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారు బాగా. ఈ ఇంజిన్లతో వేయాలంటే అందరికీ ఇంజిన్ల సౌకర్యం లేదు. ఈ పట్ల గొడవ చిన్న విషయాల కాడ గొడవలు పడుతున్నారు రైతులు. అంటే మాకు పోవాలి అట్లా. ఈ కాలువ ఏదన్నా అధికారులు దీన్ని పట్టించుకొని ఏదన్నా న్యాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. కాలువ ఫుల్గా రావాలా, ఈ నీళ్ళు సాలటం వల్ల మాకు సాలక కొంతమంది ఇంజన్లు పెట్టి కొట్టుకునే వాళ్ళు ఎన్నెన్నో బాధలు పడతాం. నీళ్ళు ఏంటంటే ఆడ గేజీ దుక్కినా కూడా ఫుల్ ఫోక్స్ లేదు, అందువల్ల ఇబ్బంది పడుతున్నాం. కొంతమంది వెనక సిక్కోళ్ళు సాలటం వల్ల రెయ్యింపుకులు కాపలా ఉంటున్నాం. వాళ్ళు కదిలేదు వైసీ గవర్నమెంట్ వాళ్ళు. వీళ్ళు వచ్చి ఇప్పుడు నీళ్ళు వచ్చి నేను ఎత్తాలని లేక ఇవన్నీ స్టక్ అయిపోయినాయి. నెల లోపల నాటాలి మేము, నాటితేనే దిగుబడి వస్తుంది, లేకపోతే మాకు 20 కూడా కావు. ఇబ్బందిగా ఉందయ్యా. ఇప్పుడు నీళ్ళు లేక దున్నుకునేది లేట్ అయిపోయింది. 20 రోజుల నుంచి నీళ్ళు లేక ఏడాది ఆగిపోయింది. ఇదిగా ఇప్పుడు ఈ పొలం అంతా ఆగిపోయింది. ఇట్లా చేస్తుంది వాళ్ళు. అప్పుడు ఎంత తలుపు తెగిపోయి పడదనరు, ఇంకా అది ఆగిపోయింది. సరే మొన్న వచ్చారు, చాలా మంది వచ్చారు, తీయటానికి బయటానికి చేశారు, అది కుదరలేదు. ఇంకా మళ్ళీ మోటార్లు 2 తెచ్చి పెట్టారు. మా పరిస్థితి బాగాలేదు, నీళ్ళు రావటం లేదు. మరి వాళ్ళు ఏం చేసారో తలుపు లేదు, రోజు వచ్చేది చూసేది పోతాండ్రు. 2 ఇంజిన్లు నీళ్ళు వచ్చి వచ్చినట్టు వేసుకుంటాడు, దిగదలో అల్లాడిపోతున్నాం. మా పరిస్థితి అట్టుంది. ఏదైనా కానీ మీరు సహకరియాలి. నాదైతే నువ్వు కూడా తీసుకుపో, ఇంకా అట్లా ఆ ప్రకారం వస్తున్నారు. ఏమి వీలు కాల. ఇప్పటికీ 20 రోజులు. అదిగో నా బలం నారుకు లేక ఎండిపోయింది. మాకు ఆ తలుపు ఎత్తితే బతుకుతాం. వర్షం పడేటప్పుడు నారులు పోసుకుంటున్నాం. వర్షం పడుతుంది, ఈ వర్షం నీళ్ళు జరిపోతేనేమో తలుపు దింపారు. మళ్ళీ అది ఏ కారణం తలుపు వేయలేదు అని చెప్పి వాళ్ళు తలుపు నిరుడు మొదటి నాట్లా వరి పత్తి వేసుకుంటున్నాం. ఆ పత్తికి అప్పుడు తడి ఎత్తున్నారు. ఈ ఏడు చెరువు బాగా పుల్లు నీళ్ళు అయినాయి కదా అని చెప్పి నారులు పోసుకున్నాం, నాటుకుంటున్నాం. కానీ పరిస్థితి అది అయిపోయింది. మోటార్లు రెయ్యం పొగులు ఆడినా కానీ ఇక్కడ కొట్టుకుంటారు, రైతులు కొట్టుకుంటారు. ఎందుకంటే బాగా బారి వాళ్ళకేమో పారుతున్నాయి. ఏదైనా ఒడ్డు సేవలు మెరక సేవలకేమో ఒడ్డు పెట్టండి, ఈ నీళ్ళేమో ఒడ్డుకి ఎక్కలేదు. నాటు వాళ్ళకి కానీ, విత్తనాలు కానీ, బండికి కానీ, శంగత్తి మిషన్ కానీ ఈ మొత్తం 30,000 నష్టపోతా. మాకు నీళ్లు లేవు, ఏమి రావట్లేదు. నాటుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నాము, నీళ్లు రావట్లేదు. మా పరిస్థితి మాకు అర్థం చేసుకుని మీరు ఏదైనా దారి చూపిండి. అది వరకు నీళ్లు వస్తాయి అని ఆశతో నార్లు పోసుకున్నాము. ఆ నార్లు కూడా ఎండిపోతాయి, ఏమో ఇబ్బంది పడతాము. మోటార్లు పెట్టామంటున్నారు, నేను వచ్చి పెట్టాము, నీళ్లు వదులుతాము కిందకి అన్నారు, నీళ్లు రాలేదు. అసలు వదలలేదు సార్, కిందకి రాలేదు. పైన వదిలేరో లేదో తెలియదు. మీరు నీళ్లు కిందకు వదిలితే నాటుకుంటాము, లేకపోతే అది కూడా లేదు. మాకు ఆదాయం కూడా ఏం లేదు, మాకు అది చేసుకుంటేనే ఇది సార్. నీటిని అధికారులుగా సక్రమంగా కాలువకి విడుదల చేయకపోతే భారీగా నష్టపోతామని చెప్పి ఒక్కొక్క రైతుకి 7-8 ఎకరాలు కూడా వేసిన రైతులు కూడా ఉన్నారు. వీరి అందరి పరిస్థితి కూడా ఇదే విధంగా కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రాజెక్టు వద్దకు వచ్చే పరిశీలిస్తున్నప్పటికీ ఈ సాంకేతిక సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం ఆ గేట్లని మరమ్మతులు చేసి నీటిని విడుదల చేస్తే తప్ప ఈసారి రాళ్లపాడు ప్రాజెక్టు పరిధిలో పూర్తి ఆయకట్టు సాగు కాదని, దిగుబడులు కూడా తగ్గుతాయని చెప్పి కూడా అంటున్నారు. ఇసుకపాలెం నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.